తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం వీరికి ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందుగా నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో జనవరి నెలలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చి మనకి మకర రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురువు వృషభ రాశిలో ఉన్నారు. అలాగే మనకి శుక్రుడు కుంభరాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా కుజుడు వచ్చి నీచ స్థానంలో ఉన్నాడు. 20th జనవరి 2025 వరకు కుజుడు నీచ స్థానంలో ఉన్నారు. ఈ కుజుడు నీచ స్థానం మూలాన్ని కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి, ఈ 3 రాశులకి యోగకారకుడు కుజుడు అయ్యాడు కాబట్టి, అలాంటి కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి 21/2025 వరకు డబ్బు ఖర్చు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పట్టం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. చిన్న యాక్సిడెంట్ కూడా జరిగేందుకు అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. సో 21/2025 తోటి కుజుడు కూడా నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. గురుగారు, ధనుసు రాశి వారికి నవగ్రహాల్లోని మేజర్ గ్రహాలు అనేటువంటి గురు, శని, రాహుకేతువులు ఇవి ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయి? తప్పకుండా అమ్మా. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. అదనంగా ధనుసు రాశి వారికి ప్రతిన స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కుసూటితనం ఉంటుంది. ఇలా విల్లు ఎక్కువ పెట్టిన ఇది చూస్తే మీకే తెలుస్తుంది. సో కాబట్టి వీళ్ళకి స్నేహితులు కూడా తక్కువగా ఉంటారు. సాధారణంగా గొడవలు ఎక్కువ ఉంటాయి, శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. అలా అని చెప్పి వీళ్ళు ఎదురుకుండా ఎవరు మళ్ళీ మాట్లాడలేరు. వీళ్ళు వెనకాల ఎవరైనా మాట్లాడాలి కానీ వీళ్ళు ఎదురుకుండా నిలబడి మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళు చాలా నీతి నిజాయితీ, స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కుసూటిగా ఉంటారు కాబట్టి. సో వీళ్ళకి రాష్ట్రాధిపతి అయిన గురువే 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానం ఇందాక కూడా చెప్పున 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం దుస్థానాలు అంటారు. 6th house అంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్. కాబట్టి శత్రువులు, అప్పులు ఎక్కువగా ఉండడం, బాధలు ఎక్కువగా ఉండడం అనేవి ప్రస్తుతం ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి మే దాకే. మళ్ళీ మే నుంచి మనకి 7వ స్థానంలో గురువు వస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ అప్పులు ఎక్కువగా ఉండడం, అనారోగ్యం ఎక్కువగా ఉండడం, పనులు జరగకపోవడం, బాగా కష్టపడితే కానీ పనులు జరగకపోవడం, 2-3 సార్లు వెళ్తే కానీ కూడా జరగకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాగే శ్రమ, కాలం, ధనం వ్యర్థం అవడం, రావాల్సిన బాకీలు ఆలస్యం అవ్వడం, అలాగే షూరిటీస్ కూడా పెట్టకూడదండి, మధ్యవర్తితో వహించకూడదు. అలాగే వ్యాపారస్తులు కూడా మిశ్రమంగా ఉంది. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు, ఎక్స్పాన్షన్ వెళ్ళొద్దు. ఉన్నది ఏది ఉందో ప్రస్తుతం నడిపించండి. 7వ స్థానంలో గురువు వచ్చిన తర్వాత కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, అది మే నుంచి. కాబట్టి వీళ్ళు మాట కొత్త అప్పులు కూడా అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి శని అనుకూలంగా ఉన్నా కూడా గురువు బలమే ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వ్యాపారానికి కానివ్వండి, వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఎలాంటి మేజర్ శుభాలు జరగాల్సినా కూడా అవన్నిటి కొత్త వెహికల్ కొన్న, చిన్న బంగారం కొన్న, ఇంటికి చిన్న వస్తువు కొన్న కూడా గురువు అనేవాడే బాగుండాలి. మిగతా 8 గ్రహాలు మామూలుగా ఉన్నా కూడా పర్వాలేదు. గోచారీత్యా, జాతకరీత్యా అంటే మళ్ళీ శుభగ్రహాలైన చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు నలుగురు బాగుండాలి. గోచారీత్యా మటుకు మిగతా 8 గ్రహాలు మామూలుగా ఉన్నా కూడా గురువు అనేవాడు ఒక్కడు బాగుంటాయి కనుక ఆ ఏడాది వివాహం కానివాడు వివాహం, సంతానం లేని వాడు సంతానం, నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగం లేని వాడికి ప్రమోషన్, అన్నీ కూడా ఆ ఏడాది వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. కాబట్టి గురుబలమే ఇంపార్టెంట్ ప్రతి రాశికి కూడా. కాబట్టి వీళ్ళకి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమంగా ఉంది. ఉద్యోగస్తుల మటుకు చాలా బాగుంది. ఎందుకంటే 3వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి, శని ఉద్యోగ కారకుడు, ప్రొఫెషన్ కారకుడు అయ్యాడు కాబట్టి ఉద్యోగం చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యం, ఆయుష్ శని కారకుడు. అలాంటి శని 3వ స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా వాళ్ళందరూ ఆరోగ్యం, ఆయుష్ కూడా బాగుంటుంది. కానీ 8వ స్థానంలో కుజుడు ఉన్నాడు, జనవరి 20వ తారీఖు దాకా ఉన్నాడు. 8వ స్థానం అనేది మనకి యాక్సిడెంట్ స్థానం ప్లస్ మరణ స్థానం కూడా అన్నమాట. సో అక్కడ కుజుడు ఉన్నందుకు చిన్న యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఉంది. ఇంట్లో చిన్నగా పడడం, దెబ్బలు తగలడం, రోడ్డు మీద పడడం, ఇలాంటివి ఏమైనా జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి జనవరి 20 దాకా. జనవరి 20 దాటిపోతే కనుక ప్రశాంతంగా ఉండొచ్చు, ఇంకేం ప్రాబ్లం ఉండదు. అలాగే మనకి గురువు కూడా మే నుంచి 7వ స్థానంలో వస్తాడు, చాలా బాగుంటాడు. అలాగే ఇదే 18th మే నుంచి రాహు 3యంలో, భాగ్యంలో కేతు వస్తాడు, అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఏంటంటే కొంచెం ఈ నెలల్లో కొంచెం మిశ్రమంగా ఉంటుంది అనుకోవాలి.
జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో అయితే ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఆరోగ్యపరంగా ఏం అవసరం లేదు. ఎందుకంటే తృతీయంలో శని చాలా బాగున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా అయితే ఏం చూసుకోకలేదు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, అలాగే ధనుసు రాశి వారు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యం బాగుంటుందని చెప్పుకోవాలి. అంటే గురుబలం బాగాలేదని అంటే ఎంతవరకు బాగాలేదు? 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఎలాంటి 6వ స్థానం ఫలితం అంటే ఇస్తాడు? మామూలుగా మిగతా రాశి అధిపతులు వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి పర్వాలేదండి గురువు ఎక్కడున్నా. కానీ మన ధనుసు రాశికి అధిపతే గురువు కదా! అవును. వాడే 6వ స్థానంలో ఉండడానికి 30% ఉన్నట్టు బలం అంతే. మ్మ్. హార్డ్ వర్క్ చేయాలనిపించదు, స్మార్ట్ వర్క్ చేయాలనిపించదు, పనికి వెళ్ళాలనిపించదు, బద్ధకంగా ఉంటుంది, తర్వాత చూద్దాం, రేపు చూద్దాం అలా ఉంటుంది కూడా. అలా ఏదైనా సరే అన్నీ కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు అన్నమాట. గురుగారు మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఈ ధనుసు రాశి వారికి? విద్యార్థులకైతే ప్రస్తుతం మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలండి. మే నుంచి గురుబలం స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి అప్పుడు సరైన సమయం అండి. సో ఉన్నత విద్య అభ్యసించడం, మంచి సీట్ రావడం, మంచి ర్యాంక్ సంపాదించడం, మంచి యూనివర్సిటీలో సీట్ సంపాదించడం, అలాగే అసలైతే అర్ధాష్టమ శని కూడా స్టార్ట్ అవుతుంది మనకి 1 ఏప్రిల్ నుంచి ధనుసు రాశి వారికి. అప్పుడు స్థానచలనం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ తల్లిదండ్రులను వదిలి వేరే ఊరికి వెళ్ళి వేరే యూనివర్సిటీకి వెళ్ళి విద్యను అభ్యసించడం, అలాగే ఫారెన్ కూడా వెళ్ళి ఆ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అక్కడ చేయడం, ఇవన్నీ కూడా ఉందన్నమాట. సో విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. మే నుంచి చాలా బాగుంది. కాబట్టి ప్రస్తుతం ఏంటంటే ఈ 3 నెలలు కొంచెం మిశ్రమంగా ఉందన్నమాట. సో బాగా కష్టపడితే మీరు అనుకున్న అన్ని విధాలా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం గురుబలమే తక్కువ ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, అలాగే వీలైతే కనుక ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం. ఇప్పుడు ఇంకా గురుబలం ఇంకా 3 నెలలు 4 నెలలు ఉంది కాబట్టి రావాలంటే గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప ఒక ఎల్లో లుంగి 1000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక గురువు యొక్క దోషం ఉంది అన్ని తొలపి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వ్యాపారం, సంతానం, గృహం, ఐశ్వర్యం వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి యొక్క అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ధనుసు రాశి వారికి జనవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే బాగుంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.